షబ్బబ్బబ్బబ్బబ్బ. పిల్లలతోని ఇదేంటి నిన్నంతా ఊరిక హడావుడి పడిపోయి ఉతికేసేయమని ఐరన్ చేసేయమని తల మెరిసిపోవాలని చెప్పి ఎక్కడ వదిలి సరిపోయింది. ఏ మాటకా మాట చెప్పుకోవాలి కానండి. ఈ ఆన్లైన్ వచ్చింది నుంచి ఆర్డర్లు అలవాటైపోయి అమ్మకు కూడా ఆర్డర్లు వేసేయడమే ఇది చేసి అది చేసి అని తీరా చూస్తే ఇలా మంచాల మీద పడేసి వెళ్ళిపోతారన్నమాట. చూద్దాం, ఫోన్ చేద్దాం. హలో, క్లాసులున్నావా? అయితే నెమ్మది మాట్లాడు, తర్వాత మాట్లాడతావా? నేను అప్పటివరకు ఆపుకోవద్దా? సరే, నువ్వు నెమ్మదిగా మాట్లాడు, క్లాస్లో ఉన్నావు కదా. ఓకే. మోని, ఈ డ్రెస్ ఎందుకు వేసుకెళ్ళలేదు? నేను క్లాసులో లేనా? తెలుగు తెల్లారిందిలే. సరే కానీ నన్ను తలతల మెరిసిపోవాలి, మిలమలా మెరిసిపోవాలి, ఐరన్ చేసి పెట్టేసి అల్లచ్చేసి ఇల్లిచ్చేసి ఉతికించి అని చెప్పి ఎందుకు వేసుకెళ్ళలేదు ఈ డ్రెస్సు? ఏంటి నీకు కనిపించలేదా? నేను మంచం మీద పెట్టాను, నువ్వు వైట్ ఫ్రాక్ అన్నావు. వైట్ ఫ్రాకే, కాకపోతే నువ్వు తలతల మిలమలా మెరాలని చెప్పి నేను ఏం చేశానంటే కొంచెం నీళ్ళ మంది ఎక్కువ వేసాను. అలా చెప్పని చెప్పి ఇంకాస్త బాగా షైనింగ్ రావాలని చెప్పి కొంచెం నీళ్ళ మంది వేసాను, అంతే. కొంచెమే వేసానులే, సగం డబ్బా ఏం వేసలేదు, హాఫ్ వేసాను అంతే. ఎంత ఉన్నావో లేదో కానీ ఎన్ని మాట్లాడినావో. మా ఆయన అయితే ఇన్ని సంవత్సరాల్లో ఒక్కరోజు కూడా నా బయటికి బ్లూ అయిపోయిందని ఈ రోజు అడగలేదు తెలుసా? అడగరా? నా నోరుకు జడుసా? నాతో పడలేక ఇంటికి రండి, నీకు మీ డాడీకి నేను ఇవన్నీ ఎడ తేల్చేస్తాను. ఈసారి నీళ్ళు మంది బట్టలకు కాదు మీకెట్టేస్తాను, సరిపోతుంది. ఏంటి ఇక నేను పెట్టొద్దా నీళ్ళు మందు? బాగా బుద్ధి వచ్చిందమ్మా. నీళ్ళు మందే కాదు, రేపటి నుంచి నీళ్ళలో కూడా పెట్టను. వచ్చి నువ్వే పెట్టుకొని నువ్వే ఆరేసుకో, అప్పుడు తెలుస్తుంది నీకు కష్టం ఏంటో. మేడ మీదకి ఎక్కి దిగి అది ఆరిందో లేదో చూసుకునేసరికి ఎంత టైం పడుతుందో నీకేం తెలుసు? సర్లేమ్మా, బాగా ఇచ్చావు అవార్డు. ఫోన్ పెట్టా. చిన్న వైట్ కలరు, చిన్న బ్లూ అంటుకుంది. చిన్న నీళ్ళు మంది ఎక్స్ట్రా అయితే వైట్ దానికి ఎంత లొల్లి పెడుతుంది. ఆయన ఏ మాట కామాట. మా ఆయన ఎప్పుడు కూడా ఇలా వంకట్లేదండి. బ్లూ కలర్ వేసుకెళ్ళిపోతారు.